నీకున్న విల్ పవర్ నాకు అసలు ఎప్పటికీ రాదే. నేను నీ పరిస్థితిలో ఉంటే ఎప్పుడో వదిలేసేదాన్ని. అండ్ దట్ కాల్స్ ఫర్ ఎ సెలబ్రేషన్. సెలబ్రేషన్ కోసం ఇంకా చాలా దూరం వెళ్ళాలి జోవి. తను చెన్నై నుండి ఎప్పుడు వస్తుంది? తాను వెకేషన్ పూర్తి చేసుకుంటాడానికి చాలా రోజులు పడుతుంది. అంతవరకు నువ్వు ఇంటికి రావచ్చుగా. అయ్యో చాలా పనుంది నాకు అక్కడ. అవును, ఎవరికి లేని పనులే నీకుంటాయి. జోవి బీర్ బాటిల్ కింద పెట్టేసి, అక్కడ పోలీసులు ఉన్నారు. నువ్వే కదా డ్రైవ్ చేస్తున్నావు, నాకే ఉంది. ఆ పక్క కాపరా. సూపర్గా ఉన్నారే ఇద్దరు, ఫుల్ పటాసా. కిందకి దిగండి సార్. ఇక్కడ చూసారా? వాళ్ళని తీసుకురా. కిందకి దిగిరా. జాగ్రత్తగా, అక్కడ ఉన్నాడు చూడు. చెక్ చేయండి. ఊదు. మీతో ఫీమేల్ కానిస్టేబుల్స్ ఎవరు లేరా? ఏంటే ఫీమేల్ కానిస్టేబుల్స్? నీ ఇంట్లో నుంచి తీసుకురావే ఫీమేల్ కానిస్టేబుల్స్ ని. ఊదమని చెప్పు. ఊదవే. అయ్యో ఇలా ఊదు. ఊదమని చెప్పు. ఊదవే. లైసెన్స్ ఎక్కడ? ఇది మాత కొట్టి లైసెన్స్. నీ లైసెన్స్ ఎక్కడ? నేను రీఅప్లై చేశాను. దిస్ ఇస్ వ్యాలిడ్ రైట్ నౌ. ఇదిగో సార్, ఆ బండిని చెక్ చేయి. బండిలో గంజాయి ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? మందు కొట్టి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అర్ధరాత్రి మందు కొట్టి ఆడుకునే స్థలం అనుకుంటున్నావా నువ్వు? నైట్ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? అదంతా మీతో చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆఫెండింగ్ ఎ పోలీస్ ఆఫీసర్. 3 నెలలు జైల్లో పడేస్తా, జాగ్రత్త. ఇందులో ఆఫెన్స్ ఏముంది సార్? అది నేను చెప్తాను. ఏమైందయ్యా? కార్లో ఏం లేదు సార్. కార్లో ఏం లేదు కాబట్టి మీ ఇద్దరికి దయా పరిశోధన చేయాలి. రోషిని రేపు పొద్దునే వస్తుంది సార్. ఫీమేల్ కానిస్టేబుల్ లేదు కాబట్టి మన స్టేషన్కి వెళ్ళి కథలు చెప్పుకుందామా ఏంటే? దానికంటే బెటర్ మీ ఇల్లే కదా సార్. ఇక్కడే చెక్ చేసి ఏం దొరకకపోతే ఇక్కడే క్లోజ్ చేద్దాం ఏంటే? ఓకేనా? ఈ రాత్రికి మిమ్మల్ని తీసుకెళ్తే సార్ క్యారెక్టర్ చూస్తుంటే ఇదంతా వర్కౌట్ అవుతుంది అనుకుంటా. ఏం చేద్దామే, వెళ్దామా? వద్దు, లెట్స్ ఫినిష్ ఆఫ్ హియర్. అదే మంచిది. ఇక్కడికి రా. అవన్నీ అక్కడ పెట్టి చేతులు లేపో. చేతు. ఏమే డ్యూటీ చేసే ఆఫీసుని కొడతావా? కొట్టానంటే నీ ఇది చాలు. ఐపీసీ సెక్షన్ 198, 279, 294B, 323. ఇదేంటో మేడంకి తెలుసా? ఈ దెబ్బకి ఖచ్చితంగా వడ్డీతో కలిపి నీకు తిరిగిస్తాను. టైం ఉందిగా. ఇద్దరిని తీసుకెళ్లి బండ్లో పడే. వెళ్ళి బండి ఎక్కడే.